మీలో ఎవరైనా ఈ సయాటికా నర్వ్ పెయిన్తో బాధపడుతున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అదేంటంటే నేను కూడా 1 మంత్ బ్యాక్ నుంచి ఈ సయాటికా నర్వ్ పెయిన్తో బాధపడుతున్నాను. దాన్ని నేను ఓవర్కమ్ చేయడానికి ఏం చేశానంటే ఫస్ట్ ఈ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందని కనిపెట్టాను. మెయిన్ ఈ పెయిన్ మనకి ఎక్కడ వస్తుందంటే 3 పార్ట్స్ నుంచి వస్తుంది. లూంబస్ స్పైన్, ఎస్ఏ జాయింట్ అండ్ డీప్ గ్లూట్ మజిల్. ఈ మూడింటి దగ్గర నుంచి మెయిన్గా వస్తుంటుంది. నాకైతే డీప్ గ్లూట్ నుంచి వచ్చింది. సో నేను దానికి ఒక ఓవర్కమ్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజ్ చేశాను. బట్ మీకు గనక లూంబస్ స్పైన్ నుంచి లేదా ఎస్ఏ జాయింట్ నుంచి మాత్రం పెయిన్ వస్తే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. లేదు డీప్ గ్లూట్ మజిల్ అంటే మాత్రం నేను చెప్పి 5 కరెక్ట్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఇది మెయిన్గా నేను నా క్లయింట్స్కి ఇస్తాను. ఇప్పుడు నా మీద కూడా వర్క్ చేశాను, నాకు కూడా యూజ్ అయింది. సో మీరు బ్లైండ్గా ఫస్ట్ది బాల్ రోలింగ్. ఒక టెన్నిస్ బాల్ లేదంటే ట్రేస్ బాల్ తీసుకొని మీ గ్లూట్ కింద ఎక్కడైతే ట్రిగరింగ్ పాయింట్ ఉందో అక్కడ చిన్న మసాజ్లా చేయండి, లైక్ ఫ్యాజియా రిలీజ్ చేయండి. సెకండ్ స్ట్రెచ్చింగ్, ఫిగర్ 4 స్ట్రెచ్చింగ్ ఉంటుంది, అది చేయండి. అది గ్రౌండ్ మీద చేస్తారు, బట్ మీరు మాత్రం ఇలా కూర్చొని అప్రైట్ టోర్స్ పెట్టి చేయండి. అండ్ అందులో సెకండ్ది 90-90 హిప్ రొటేషన్ చేయండి, కొంచెం ఫ్రీ అవుతాయి. థర్డ్ యాక్టివేషన్ చేయండి. ఎలా? క్యామ్షెల్స్ అండ్ గ్లూట్ బ్రిడ్జెస్ ఎక్సర్సైజ్ చేసి మీరు మజిల్ని యాక్టివేట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ది స్ట్రెంథనింగ్. ఏ వైపు అయితే మీకు ఎక్కువ పెయిన్ వస్తుందో అటువైపు నుంచి స్ప్లిట్ స్క్వాట్స్ చేయండి. అంటే బోత్ సైడ్స్ చేయాలి, బట్ అటువైపు కొంచెం రెప్స్ ఇంటెన్సిటీ ఎక్కువ పెట్టండి. అంటే వెయిట్ పట్టుకొని చేయొద్దు, రెప్స్ ఇంక్రీజ్ చేయండి సరిపోతుంది. అండ్ ఫిఫ్త్ వన్ రీఅసెస్. 2 డేస్కి ఒకసారి రీఅసెస్ చేయండి. ఎలా అంటే మీకు పెయిన్ అనేది ఇంటర్నల్గా తిరిగినప్పుడు వస్తుందా, ఎక్స్టర్నల్గా తిరిగినప్పుడు వస్తుందా తెలుసుకోవాలి. అది తెలుసుకున్నారు అనుకోండి, ఆ పెయిన్ మీరు రీఅసెస్ చేయగలరు, పెయిన్ తగ్గించగలరు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ.